చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపా కనికరములకు నిలయమయ్యున్న మా గొప్ప తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలను ఆరోపిస్తూ 21 దినాల ఉపవాస ప్రార్థన క్రమంలో భాగంగా ఈ సాయంకాలపు పునరుత్థాన ఆరాధనలో 3వ దినపు ఆలోచనను, ప్రార్థనాత్మలోనికి పురికొల్పే 3వ దినపు ఆలోచనను మేము ధ్యానించబోతున్నాం. మీరే మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాకు మీ వాక్కును అనుగ్రహించి ఒక బలమైన ఆలోచన ద్వారా మమ్మలను నీ సహవాసంలో మరింత చేరువలోనికి నడిపించమని, ఈ విషయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానిస్తూ ఉన్నటువంటి నాకును విశ్వాస గణమునకును కావలసిన అవగాహన జ్ఞానాన్ని మీరే అనుగ్రహించమని, ఈ ఆలోచనల ద్వారా నిశ్చయంగా విశ్వాస జీవితానికి కావలసిన బలం చేకూరుతుందని నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి పునరావృతం చేసుకుందాం. మొదటి రోజు మనం ధ్యానించిన అంశం ఏమిటి? గబగబా చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వారి దాస్యంలోంచి బయటకు విడుదల చేయటానికి, విడిపించటానికి ఇశ్రాయేలు ప్రజలలో ఎందరైతే అణచివేతకు, హింసలకు, వెట్టి చాకిరీకి గురైపోయి గాయాలు పొందుతూ చనిపోతూ ఎంతో అవస్థను అనుభవిస్తున్న కాలంలో వారందరి మొరలను, ప్రార్థనలను ఆలకించినటువంటి తండ్రి అయిన దేవుడు మోషే భక్తుని, వారి అన్న అయినటువంటి అహరోను సిద్ధపరిచి ఐగుప్తుకు పంపించినప్పుడు అక్కడ ఫరో దగ్గర వ్యాజ్యాలు, ఎన్నో వాదనలు, ప్రతివాదనలు, తెగుళ్ళు ఇవన్నీ జరిగిన తర్వాత చిట్ట చివరికి ఫరో వదిలేసిన తర్వాత తీసుకొని వెళ్ళిపోండి మీ ప్రజలను అన్నప్పుడు, వారికి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు మోషే తన చెయ్యిని చాపినప్పుడు సాయంకాలపు వేళ దేవుడు ఒక గొప్ప కార్యం అక్కడ జరిగించారని మనం చదివాం. అదేంటంటే, సాయంకాలపు వేళ బలమైన తూర్పు గాలిని వీచేటట్లు చేసినందువల్ల ఆ గాలి ఆ సముద్రమును, ఆ గాలి వీచినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోయిందంటే ఆరిన నేలగా మారి, కుడివైపున ఒక పెద్ద నీటి రాశి గోడవలే, ఎడమ వైపున ఒక పెద్ద నీటి రాశి గోడవలే నిలువబడి మధ్యలో ఆరిన నేల, చక్కని దారిని దేవుడు ఏర్పాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు దారిని ఇవ్వటం కొరకై, వారు ఎదుర్కోబోయేటటువంటి ఫరో సైన్యపు ఆపద నుంచి తప్పించుకోవటం కొరకై దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతిలో గొప్ప కార్యాన్ని మనము ధ్యానించాం. అదేంటంటే, నేను ఒక ఉదాహరణ కూడా చెప్పా. మన గుప్పిలిలో, ఈ దోసిలిలో నీళ్లు పోసుకొని ఒక్కసారి నీ బలాన్నంతా కూడగట్టుకొని ఊదితే నీరు పూర్తిగా వెళ్ళిపోతుందా? ప్రయోగం చేశారా? ఆ రోజు చేయలేదా? చేసి చూడాల్సింది. వెళ్ళవు, ఇంకా ఉంటాయి. అటువంటిది దేవుడు గాలికి ఆజ్ఞాపించి కనీసము 7-8 కిలోమీటర్లు లోతుండేటటువంటి సముద్రపు నీటిని ఆ బలమైన తూర్పు గాలి చేత విభజించడం అంటే అసాధారణమైన విషయం. ఆ రాత్రి అంతా కూడా గాలి వీస్తూనే ఉంది, నీరు రాశిగా నిలబడిపోయింది. ఆరిన నేలను ఇశ్రాయేలు ప్రజలందరూ అద్దరికి వెళ్ళిపోయారు. కరెక్ట్గా మధ్యలోనికి వచ్చినటువంటి ఫరో సైన్యము, అధికారులు, వాళ్ళందరూ కూడా ఆ రథ చక్రాలన్నీ కూడా విరిగిపోయి వారందరూ కూడా ఆ సముద్రంలో ఏమైపోయారట? మునిగి నాశనం అయిపోయారట. మనం ధ్యానించింది ఏంటంటే, మొదటి రాత్రి దేవుని పరిశుద్ధాత్మ శక్తి గాలి 21 దినాలలోనూ రాబోయే సంవత్సరాలన్నిటిలో సహవాసం మీద బలముగా వీచినప్పుడు, ఆది అపోస్తులైన వారు పెంతెకొస్తు పండుగ దినాన ఎంతగా బలపరచబడి బలమైనటువంటి సువార్తను ప్రకటించినప్పుడు సంఘములో 120 మంది ఉన్నవారు 3000 మంది, 3000 నుంచి 5000 మంది, 5000 నుంచి 10,000 మంది అపోస్తుల కార్యాలు మనం చదివినప్పుడు ఏ విధంగా సంఘములో చేర్చబడ్డారో, ఓపెన్ హెవెన్స్ వర్షిప్ సెంటర్ ద్వారా కూడా దేవాది దేవుడు మహాబలమైనటువంటి తూర్పు గాలి, పరిశుద్ధాత్మ గాలి చేత మనలను తాకును గాక అని మనం ప్రార్థన చేశాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది నిన్న మనము ధ్యానించాం. బత్షెబతో దావీదు భక్తుడు చేయకూడనటువంటి పాపం చేసినప్పుడు, వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన కాలంలో
మేడగది మీద సంచరిస్తూ సాయంకాలపు వేళ స్నానం చేస్తున్నటువంటి బత్షెబను చూచి పాపం చేసినప్పుడు, అంతేకాదు భర్త అయిన ఊరియాను అడ్డు తొలగించుకుందామని యుద్ధరంగంలో ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ముందు వరుసలో నిలువబెట్టి కత్తి చేత హతము చేయించాడు. దానికి ముందు ఊరియా తన యొక్క యథార్థతను, సైనికునిగా తనకున్నటువంటి నిష్టను, నియమాన్ని దావీదు భక్తుని ముందు జ్ఞాపకం చేశాడు. ఇంత యుద్ధం జరుగుతుంటే నన్ను ఇంటికి వెళ్ళి పడుకోమంటావేంటి రాజా? ఇది నేను ఇంటికి వెళ్ళటానికి, భార్యతో పండుకోవటానికి, ఉండటానికి సమయమా? నీ తోడు చెప్తున్నా, నీ మీద ఒట్టేసుకొని చెప్తున్నా, నేను వెళ్ళనన్నాడు. అయినా సరే తాగించి భోజనం పెట్టి మత్తుగా ఉంచేసి యుద్ధంలోని పంపించి చంపించేశారు. అప్పుడు దేవుడు చేసిన మహా గొప్ప కార్యం ఏంటంటే, దావీదు లోపల నలిగిపోతూ రగిలిపోతూ ఉన్నటువంటి పాప భారం ఏదైతే ఉందో దానిని గమనించిన తండ్రి అయిన దేవుడు ఒక ప్రవక్తను, నాతాన్ అనే ప్రవక్తను పంపించి హెచ్చరిక చేసి ఒక ఉపమానం చెప్పాడు. నాతాను ప్రవక్త ఏమని చెప్పాడు? ఒక ధనికుడు ఉన్నాడు, అతనికి ఎన్నో గొర్రెలు ఉన్నాయి, వాటన్నిటిని మేపుకుంటున్నాడు. అదే సమయంలో ఇరుగు పొరుగులో ఒక అతను చాలా పేదవాడు, అందుకు ఒక్కటే ఆడగొర్రెని తెచ్చుకొని ఇంట్లో తన సొంత కన్నబిడ్డలను పెంచినట్లుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, వారి తినే పాత్రలను ఆహారం పెడుతూ, వారి మంచాల మీద పడుకోబెట్టుకుంటూ అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సందర్భంలో ఈ ధనికుడు, ఎన్నో గొర్రెలున్న ధనికుని దగ్గరకు చుట్టం వచ్చినప్పుడు అతనికి అతిథి మర్యాదలు చేయడానికి ఇతను గొర్రెను చంపి, ఇతడు అల్లారు ముద్దుగా పెంచుకున్న గొర్రెను చంపి ఏం చేశాడు? విందు చేసి సత్కారం చేశాడు. అంటే వెంటనే దావీదు భక్తుడు స్పందించి అన్నారు, వాడు నిజముగా మరణానికి పాత్రుడు, అంతేకాదు వాడు తిరిగి 4 గొర్రెలు ఇవ్వాలి అతనికి అన్నాడు. ఆ వ్యక్తివి నువ్వే అన్నాడు. దెబ్బకు తన పాపపు పశ్చాత్తాపాన్ని పెళ్ళుబికి వచ్చి వేదన పడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి 51వ కీర్తన చదువుకున్నాం మనం. ఆ తదుపరి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుకున్నాం మనం. దానిలో కోపించుచునే నీ వాత్సల్యతను మాపై చూపించు, కోపిస్తూనే నీ వాత్సల్యతను మా మీద చూపించు ప్రభు అంటే, దాన్ని మనం ఎలా ధ్యానించామంటే, తీర్పు పైన దేవుని కృప ఆవరింపు అని ధ్యానం చేశాం. చెప్పండి నాతో కలిసి, తీర్పు పైన దేవుని కృప ఆవరింపు. అంటే నిజముగా దేవుని కృప లేకుండా ఉట్టి తీర్పే, సత్యం ప్రకారంగా జరిగిన దాని ప్రకారంగా దావీదు భక్తునికి దేవుడు తీర్పు తీర్చవలసి వస్తే దావీదు అంతటితో హతమైపోయేవాడు, చంపబడేవాడు, నలిల మాడిపోయేవాడు. కానీ దేవుడు దావీదు భక్తుని మీద తన కృపను చూపించి నాతాను ప్రవక్తను పంపించటం మనకు అర్థం అవుతుంది. అక్కడ మనం నేర్చుకున్న పాయింట్ ఏంటంటే, ధ్యానాంశం ఏంటంటే, తీర్పు పైన దేవుని కృప ఆవరింపు. ఈ రోజున అవిధేయతలోనో, అక్రమంలోనో, పాపంలోనో, జోదంలోనో, వ్యభిచారంలోనో ఒకవేళ ఉండి అలానే కొనసాగుతూ ఉంటే, నీ మీద దేవుని కృప ఉంటేనే నీవు రక్షింపబడగలవు, బతకగలవు. ఆ కృప ఆవరించి ఉంటేనే నిర్జీవములోంచి జీవములోనికి మార్చగలవు. దావీదు భక్తుని జీవితం అంతటితో ముగించబడల. తీర్పుపై దేవుని కృప ఆవరింపు అని మనం 2వ రోజు ధ్యానం చేశాం. చెప్పండి నాతో కలిసి, తీర్పుపై దేవుని కృప ఆవరింపు. అది చాలా ఆవశ్యకం మనకు. పైగా మనం ఇప్పుడు కృపాకాలంలో దేవుడు క్షమించుతూ మనలను ఇంకా 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 ఉపేక్షిస్తున్నటువంటి కాలం ఇది. అందువల్ల దావీదు భక్తుని జీవితంలోంచి మనం నేర్చుకున్నాం. 3వ రోజు ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించే ఆలోచన ఏంటంటే, కుటుంబంలో తల్లిదండ్రులైనటువంటి వారు ఏ విధంగా బిడ్డల కొరకు, కుటుంబం కొరకు తల్లి స్థాయిలో తల్లి పనులు తల్లి చేసుకుంటూ, తండ్రి స్థాయిలో తండ్రి బాధ్యతలు తండ్రి నిర్వర్తిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారి బాధ్యతలు వారే, వారి కష్టాలు వాళ్ళే, వారి ఇబ్బందులు వాళ్ళే పడుతూ, ఎంత నష్టాలైనా, ఎంత కష్టాలైనా, ఎంత ఒత్తిళ్ళైనా, ఎంత ఒడిదిడుకులైనా సరే బిడ్డల సున్నితమైన చిన్న మనస్సులకు తెలియచేస్తే వారు ఎక్కడ బాధపడతారోనని తల్లిదండ్రులైన వారు, మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్
బాధ్యత లేకుండా వ్యసనాలతో తిరిగేటటువంటి వారి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ బాధ్యత కలిగి దేవునిలో ఎదుగుతూ కుటుంబాన్ని ఎంత కష్టమైనా సరే గుట్టుగా లోపలే దాచుకుంటూ ఈడ్చుకొస్తున్నటువంటి తల్లిదండ్రులకు బిడ్డల సహాయము, బిడ్డల వంతు సహాయం కావాలి. బిడ్డల వంతు సహాయం కావాలి. చాలాసార్లు తల్లిదండ్రులు అంటారు, ఏయ్ మా గురించి మీకు ఎందుకురా, మా తిప్పలు మేము పడతాం, మా తిప్పలు మేము పడతాం, మీకెందుకు? అట్లా కాదు నాన్న, 50,000 ఫీజు కట్టాలి, డబ్బులు లేవు, ఎట్లా అంటే మా తిప్పలు మేము పడతాం. డాంబికంగా కొంచెం అలా నిలబడటం, మాట్లాడటం. కానీ భార్య దగ్గరికి వెళ్ళండి, అలాగే 50,000. ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అటువంటి సమయంలో పిల్లలైన వారు తల్లిదండ్రుల సమస్యల్లో జోక్యం కలిగించుకోవాలి. ఎటువంటి వాళ్ళు? జానులాగా 6 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు కాదు. బాధ్యతలను గుర్తించి ఏదో ఒక సహాయం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న బిడ్డలైన వారు ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యతల్లో జోక్యం కలిగించుకొని వారి బాధ్యతలు భారాల విషయంలో వీరు కూడా ఒక చెయ్యి వేయాలి. వేయగలిగిన వయసు వచ్చినప్పుడు. 91వ కీర్తన మనం తీసి ఉంచాం కదా, చదువుకుందాం ఒకసారి. ఆల్రెడీ చాలా మందికి ఇది బైహార్ట్ అయిపోయిన కీర్తన కదా. మహోన్నతుని చోటను నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇక్కడ చివరిలో వచ్చిన తర్వాత అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక 14 వచ్చి నేను అతని తప్పించదు. అతను నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరుతును. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఇది చాలా ఇంపార్టెంట్. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో తల్లిదండ్రులకు కుమారులు ఏం కలిగించాలి? తోడుగా ఉండాలి. మనోళ్ళు సామెత అంటారు కదా ఇట్లాంటి సందర్భాలకి, వేడి నీళ్లకు అదే చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడా? వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైతేనే ఒక టెంపరేచర్ మనకు ఉంటుంది. లేదండి అని మీరు చన్నీళ్ళలో వేడి నీళ్ళు పోసారనుకోండి, అవి ఎట్లా మారిపోతే ఏ టెంపరేచర్ మనకు ఉపయోగపడని టెంపరేచర్కి దిగిపోవచ్చు. అందుకని ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల కష్టాలలో మనము తోడుగా ఉండేవారుగా ఉండాలి. వారికి కాస్త ఆ బరువు తేలికయ్యేటట్లుగా మన వంతు సహాయం చేయాలి. తోట పని చేస్తూ ఉన్నప్పుడు చైనీలే ముసలోడు అయ్యాడుగా, కాస్త శ్రమపడి చెమటోడిస్తే ఆరోగ్యం ఉంటుంది అని పక్కన పెట్టేసి నువ్వు కూర్చొని ఫోన్ చూసుకుంటాం కాదు. బాధ్యత వహించి వెళ్ళి నువ్వు కూడా చెయ్యవేయ. తండ్రి తల్లి బాధ్యతలు. ఆడపిల్లలు కాలు మీద కాలేసుకొని చదువు వంకతో హాయిగా సమయాన్ని ఎంజాయ్ చేసేటం కుదరదు. ఎదిగి చేతికొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల బాధ్యతల్లో ఏం చేయాలి? పాలు పంచుకోవాలి. 91వ కీర్తన. దాంతోపాటు చూడండి కీర్తనల గ్రంథము 121వ కీర్తన కూడా చూడండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? 3-8 చదవండి. ఆయన నీ పాదము తొట్టిల్లని ఏడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బయనను నీకు ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరమై రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని కాపుదల భద్రత మనకు అవసరమని చెబుతారు. రోమపత్రిక 13వ అధ్యాయము. రోమపత్రిక 13వ అధ్యాయం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏది అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా?
మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. మేలు అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు, అధికారులకు, పెద్దలకు సహాయపడవలసిన సంగతిని మనకు తెలియచేస్తున్నారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడు పౌలు భక్తుడు 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. అందరి నిమిత్తము ప్రార్థించవలసిన అవసరత, తల్లిదండ్రుల పనుల్లో బాధ్యతల్లో షేర్ చేసుకోవటం, అది ఈ 3వ రోజు కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఫోకస్ చేసినటువంటి ఆలోచన. మనము ఏం చేయాలంటే మనకున్నటువంటి పరిస్థితుల మధ్యలో సాధ్యమైనంత వరకు, చేయగలిగినంత వరకు మనము అధికారులకు, తల్లిదండ్రులకు, పెద్దలకు, దైవజనులకు అందరికీ సాయపడాలి, సహాయం చేయాలి. చేయగలిగి ఉండి కూడా చేయకపోవటం అది అకౌంటబిలిటీలో తప్పు అవుతుంది. దేవునికి లెక్క చెప్పాలి. చేయగలిగిన వాళ్ళు చేయకపోవటం. ఇంతకుముందు ధ్యానించాం మనం. ఏమండి, మేలు చేయకపోవటం సరే, తెలిసి ఉండి చేయకపోవటం పాపం అట. మేలు చేయాలని తెలిసి నువ్వు కీడు చేయకపోతే చేయకపోయావు అబ్బాయి. మేలు చేయాలి, చేయకుండా ఉంటే నువ్వు కీడు చేసినట్లే. చేతనైనప్పుడు, సాధ్యమైనప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మేలు చేయాలి. అందుకని ఒక ప్రార్థన కొరకే 15 అంశాలు ఇక్కడ ఉన్నాయి. 15 అంశాలు నేను చెప్పట్లేదు, కానీ ప్రభువా ప్రార్థన చేయాలి. మనం ధ్యానించాం ఒక అంశాన్ని. ఆ అంశాన్ని చుట్టూ అలుముకున్నటువంటి ఆవరించిన ప్రశ్నలను, అవసరతలను ప్రభు దగ్గర పెట్టాలి. తండ్రి, నాకు తండ్రికి, తల్లికి కానీ, దైవజనులకు కానీ, పెద్దలకు కానీ, అధికారులకు కానీ సహాయపడేటటువంటి ఆలోచన, ఇష్టాన్ని నాకు అనుగ్రహించండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి చెప్పండి? ఆ స్వభావం నాకు లేదు, చూస్తూనే ఉన్నా, నాకు తల్లి కష్టపడుతూనే ఉంది, తండ్రి కష్టపడుతూనే ఉన్నాడు. సాయపడగలిగిన సమయం, సాయపడగలిగిన బలం, తెలివి, ఆ పని నాకు వచ్చు, కానీ నేను చేయటం లేదు. అందుకని ప్రార్థనలో అడగాలి, ప్రభువా తల్లిదండ్రులకు, దైవజనులకు, అధికారులకు సాయపడే మనసు నాకు దయచేయి, బద్ధకం తీసివేయి. ప్రభువా అదే సమయంలో పని చేస్తానని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పని చెడగొట్టకుండా నాకు కాస్త వివేకంతో కూడిన జ్ఞానం కూడా ఇవ్వమని ప్రార్థన చేయాలి. కొంతమంది వంటల్లో చేయి పెడతారు, నాకు లాంటి రాని వాళ్ళు. వంటల్లో చేయి పెడితే ఉన్నది మొత్తం నాశనం అయిపోద్ది, తినటానికి పనికి రాకుండా పోద్ది. అట్లా కాదు, సాయపడతాను ప్రభువా, ఎలా సాయపడాలో నాకు కొంచెం నైపుణ్యము, సమయస్ఫూర్తి, జ్ఞానం నాకు అనుగ్రహించు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చనిపోయినప్పుడు, పెందలకాడ చనిపోయినప్పుడు, అంటే పొద్దున్నే అని కాదు అర్థం, చాలా ఎర్లీగా చనిపోయినప్పుడు పెద్ద కుమారునిగా మిగిలినటువంటి తమ్ముళ్లను, చెల్లెలను, తల్లిని వడ్రంగి వృత్తి చేసుకుంటూ పోషించారు ఆయన. వడ్రంగి వృత్తి, తనకు చేతనైన పనిని. పౌలు భక్తుడు సువార్త సేవ విషయంలో సంఘస్థాపన చేసి అలా వదిలిపెట్టేలా అందరి మీద ఆధారపడలేదు ఆయన. ఒకానొక దశలో ఆయనకి సహాయం చేశారు, పెద్ద వయసు వచ్చినప్పుడు పర్వాలేదు, కానీ మిగిలిన సమయాల్లో తన డేరాలు కుట్టుకొని ఆ వచ్చినటువంటి డబ్బులతో దేవుని పరిచర్యను, జీవనాన్ని సాగించిన వారిగా చూస్తాం మనం. ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి ప్రార్థన? 2వది, ప్రభువా నాకు ఆ సామర్థ్యాన్ని, ఆ నైపుణ్యాన్ని అనుగ్రహించు. ఎటువంటి నైపుణ్యం? సాయపడేటటువంటి నైపుణ్యం. సహాయపడటం చేత కావాలి. మంచి సీరియస్ కండిషన్లో ఉన్న హార్ట్ పేషెంట్కి ఆపరేషన్ జరుగుతుంది కార్డియాలజీ డిపార్ట్మెంట్లో. నైపుణ్యం కలిగిన డాక్టర్ ఉంటే ఖచ్చితంగా ఆ డాక్టర్ చేతిలో 2 అసిస్టెంట్లు ఉండాలి. ఒకళ్ళు మిగిలిన అసిస్టెంట్లు పంప్ చేస్తూ ఉంటారు ఆక్సిజన్ని, హార్ట్ బయటకు వచ్చినప్పుడు గమనించేది ఒక డాక్టర్, స్క్రీన్లో ఆపరేషన్ చూసి, ఇట్లా రకరకాల క్రూ ఉంటుంది. కానీ పక్కన అందించే వాళ్ళు ఉంటారు. డాక్టర్ ఒక పేరు చెప్తాడు, ఆ వస్తువు అందించాలి. అది కాకుండా ఇంకోటి ఇచ్చాడు అనుకోండి, డాక్టర్ ముందు పేషెంట్కి కాకుండా అసిస్టెంట్కి చేస్తాడు ఆపరేషన్. నువ్వు పనికిరావు ఇంకెప్పుడు అని. అందుకని నైపుణ్యత కావాలని ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని పరిచర్యలో దైవజనునికి సహకరించేటప్పుడు ఏలీ అనే ప్రవక్త దగ్గర
పరిచర్య తదుపరి దినాల్లో ప్రవక్తగా కొనసాగటానికి హోప్ని ఫినేహాసులను కాదు నిలబెట్టింది దేవుడు. వారు చచ్చిపోయారు, చంపబడ్డారు, మందసం పట్టబడిపోయింది. కానీ ఆ అర్హతను దేవుడు ఎవరికి ఇచ్చారు చెప్పండి? సమూయేలుకి ఇవ్వటం జరిగింది. అందుకనే దైవజనులకు సహకరించాలన్నా, ఉపాధ్యాయులకు సహకరించాలన్నా, ఎవరికి సహకరించాలన్నా సేవాపరమైన విషయాల్లో అనాయింటింగ్ కావాలి. ఏం కావాలి చెప్పండి? అభిషేకం కావాలి. ప్రార్థన చేయాలి, ప్రభువా మా దైవజనులకు నేను సేవలో సహకరించడానికి లోకం, పాపం, శాపం, దుర్మార్గత నా జీవితంలో ఉండి నేను చేయలేను. కనుక నాకు ఏం కావాలి? ఏం కావాలండి? అభిషేకం కావాలి. ఆ అభిషేకాన్ని నాకు అనుగ్రహించండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. అంతేకాదు సువార్త పని విషయంలో కూడా దైవజనులకు నేను సహకరించేటట్లు నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దైవజనుని ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి. నీకు చేతనైతే దైవజనునికి పరిచర్య చేయాలి. పరిచర్య చేయటువంటి అర్థం కాళ్ళు నొక్కడం అవన్నీ కాదు. అవేం చేసే అంత చేయించుకొని అంత స్థాయికి నేను ఎదగలేదు. కానీ ఎదగలేదంటే కాళ్ళు చేయి పడిపోయినప్పుడు, మంచం మీద నుంచి లేవలేనప్పుడు ఎవరైనా సాయం చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పర్వాలేదు, దేవుని కృపలో నిలబడగలుగుతున్నాం కాబట్టి. ఇంకా చాలా ఉన్నాయి. అదేంటంటే సంఘంలో ఒక పేదవాడు ఉంటేనంట, ఆ పేద విశ్వాసి తన జీవనాన్ని కొనసాగించుకోవడానికి ఇబ్బంది కలిగినప్పుడు అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి, లేదా అతని ఆరోగ్యం మెరుగుపడటానికి, అతని వ్యాపారం మెరుగుపడటానికి నువ్వు ఏమీ ఆశించకుండా అతనికి సహాయం చేయి. అటువంటి సహాయం చేసే మనసు నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయాలి. చివరిలో ఏంటంటే సహవాసము ఐక్యతలో పెంపొందింప చేయబట్టానికి నీ వంతుగా నీకున్న బైబిల్ పరిజ్ఞానంలో వాళ్ళతో మాట్లాడాలట. ఎవరితో మాట్లాడాలి? ఎవరైతే సహవాసం అభివృద్ధి పొందకుండా ఉండటానికి బుర్రలేని పనులు చేస్తూ ఉంటారు కొంతమంది, ఏయో తొందరపాటు మాటలు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల సంఘంలో ఐక్యత చెడిపోతూ ఉంటుంది. ఏదో ఒత్తిడి కార్యక్రమం వల్ల 4-5 వారాలు మానేస్తే పర్వాలేదు, కానీ మానేస్తూ మరొకళ్ళకి మానేయమని చెప్పేటటువంటి పిచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అభ్యంతరములు కలుగక మానవు, కానీ అవి ఎవని వలన కలుగున వానికి శ్రమ. తెలుసు, ఆ వాక్యం తెలియదని కాదు, అడిగితే వాళ్ళు 24 సపోర్టింగ్ వెర్సెస్ చెప్తారు, కానీ ఆ శ్రమను వారు గుర్తించట్లేదు. దట్ ఈస్ ద ట్రాజడిక్ థింగ్ అన్నమాట. సో ప్రభు సన్నిధిలో ఒక 5 నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ఉపవాస ప్రార్థన క్రమంలో 3వ రోజు సందర్భంగా ఈ ఆలోచనను, నేను సహాయపడాలి ప్రభువా, తల్లిదండ్రులకు సహాయపడాలి, దైవజనునికి సహాయపడాలి, ఉపాధ్యాయులకు సహాయపడాలి, ఏమైనా సాంఘిక సంక్షేమానికి సంబంధించి ప్రజలకు సహాయపడేటటువంటి, సమాజానికి ఉపయోగపడే పనులుంటే నేను చేస్తాను ప్రభువా. ముఖ్యంగా సంఘపరమైన విషయాల్లో దైవజనునికి సహకరిస్తాను ప్రభువా. నాకు అభిషేకం కావాలి. యవన బిడ్డలు ప్రార్థన చేయండి. నిజముగా ఏకాగ్రతతో కనుక నీవు ఉన్న బిడ్డవైతే 21 దినాల్లో నేర్చుకున్న 21 సంగతులు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. అవి భవిష్యత్తులో నీ భావి జీవితానికి గొప్పగా ఉపయోగపడతాయి. కేవలం 5 నిమిషాల ప్రార్థనలో చిన్న తీర్మానం చేసుకోండి. ఒకవేళ తల్లిదండ్రులకు సహకరించే విషయంలో అనవసరమైన బిజీనెస్ని కల్పించుకొని తల్లిదండ్రుల భారాలలో, బాధ్యతల్లో సహాయపడలేకపోతున్నావా? యవనస్తులు తల్లిదండ్రులకే కాదు, మీకంటే పెద్ద వయసు కలిగిన వారు, ఒకరోజు పెద్దోళ్ళు, నెల పెద్దోళ్ళు, సంవత్సరం పెద్దోళ్ళు, 10 సంవత్సరం పెద్దోళ్ళు, అటువంటి వారికి నీ వంతుగా చేయగలిగిన సాయం నువ్వు చేస్తున్నావా? ఆ విల్లింగ్ మనసు, ఆ సానుకూలమైన పాజిటివ్ యాటిట్యూడ్ నీకు ఉందా లేదా? ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన పరలోకపు తండ్రి, సహవాసంలో, సమాజంలో, కుటుంబంలో పెద్దల పనులు, ఒత్తిళ్లను మాత్రమే చూసి ఊరుకోకుండా మేము సాయపడేవారుగా, బాధ్యతలు నిర్వర్తించే బిడ్డలుగా మేము ఉండినట్లుగా ఈ 3వ దినపు ధ్యానం మాకు ఉపయోగపడినట్లు సహాయం చేయమని నన్ను, మమ్మలను మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.